సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఈయన మన ఇండియన్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. అలాగే ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ గా అతను చనిపోయేదాకా ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఈ ప్రతిపక్ష నేత కోసం బీజేపీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఎందుకు నిర్మించింది? అన్నింటికీ మించి ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ ని నిషేధించిన వ్యక్తి. అయితే ఆర్ఎస్ఎస్ లో చురుకైన సభ్యుడైన ప్రధాని నరేంద్ర మోదీ తన సంస్థను నిషేధించిన వారి కోసం ఎందుకు అలాంటి విగ్రహాన్ని నిర్మించారు? మహాత్మా గాంధీ లేదా నెహ్రూ కోసం ఎందుకు నిర్మించబడలేదు? అంత గొప్ప విగ్రహానికి అర్హుడైన పటేల్ ఏం చేశాడు? ఇలా మీకు తెలియని ఎన్నో నిజాలను పటేల్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చూస్తున్నలా మన ఇండియా అనేది 1947లో లేదు. బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలి వెళ్లేటప్పుడు మొత్తం ఇండియాలో 584 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు. ఈ 584 ప్రిన్స్లీ స్టేట్స్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఈ 584 రాష్ట్రాలకి 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అవేంటంటే మొదటిది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇండియాలో కలవాలి. ఇక రెండవది లేదా పాకిస్తాన్ లో అయినా కలవాలి. ఇక మూడవ ఆప్షన్ ఈ 2 దేశాలలో కాకుండా ఇండిపెండెంట్ గా ఉండడం. ఈ 584 స్టేట్స్ లో ప్రతి ఒక్క స్టేట్ అనేది డిఫరెంట్ గా వేరువేరుగా ఉండేది. వారి భాష అయినా లేదా తినే తిండి అయినా కట్టుకునే దుస్తులు ఇవన్నీ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేరువేరుగా ఉండేవి. అలాగే ఈ అన్ని స్టేట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాజు ఆ స్టేట్ ని పాలించేవారు. అయితే ఇక్కడ మీరే ఈ విషయాన్ని ఒకసారి ఊహించండి. మీరు ఒక స్టేట్ కి రాజై ఉండి ఉంటే ఒకరు మీ దగ్గరికి వచ్చి మీ రాజ్యాన్ని ఈ దేశంలో కలిపి మీరు ఒక నార్మల్ సిటిజన్ లా ఉండాలి అంటే మీలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు కూడా అలా చేయడానికి ఒప్పుకోరు. అలాగే ఇది అసలు సాధ్యమయ్యే పని కాదు. సో ఎగ్జాక్ట్లీ ఇదే బ్రిటిషర్స్ కి కూడా కావాల్సింది. కానీ ఒకే ఒక్క వ్యక్తి దీనిని పాసిబుల్ అయ్యేలా చేశాడు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అసలు ఈయనే మన ఇండియాకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయి ఉండాలి. అయితే 1950లో మన దేశ రాజ్యాంగం రూపొందించబడింది. దీని తర్వాత అప్పుడు మాత్రమే ఇండియాలో సరైన ఎన్నికల సంఘం ఏర్పడింది. అయితే 1947లో కాంగ్రెస్ కి చెందిన వారెవరైనా ఆ 3 ఏళ్ల పాటు దేశాన్ని నడిపిస్తారు. సో దీంతో 15 మంది కాంగ్రెస్ సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ మొదటి ప్రధానమంత్రి ఎవరనే దానిపై ఎన్నికలను నిర్వహించింది. అయితే ఈ ఎన్నికలలో 12 మంది సభ్యులు పటేల్ గారిని ఎన్నుకున్నారు. కానీ మిగిలిన 3 ఎవరికి ఓటు వేయలేదు. అయితే నెహ్రూ గారికి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయలేదు. కానీ అయినప్పటికీ స్టిల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఎలా? ఎందుకంటే నెహ్రూ రెండో ఇన్ఛార్జిగా ఉండడానికి అస్సలు సిద్ధంగా లేరు. అదే సమయంలో మహాత్మా గాంధీ గారు ఈ సీన్లోకి వచ్చారు. వచ్చి పటేల్ గారిని ఒప్పించి తన ప్రైమ్ మినిస్టర్ నామినేషన్ ని విత్డ్రా చేసుకునేలా చేశాడు. ఇది గాంధీ చేయకూడని ఘోరమైన తప్పు ఇదే. మరియు ఆ తప్పు భారతదేశాన్ని 60 సంవత్సరాలకు పైగా వెంటాడింది. అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్య ఎన్నికలు అంగీకరించడానికి సిద్ధంగా లేని వ్యక్తి ఆ పదవిని దేనికోసం వదులుకోడని గాంధీజీ గ్రహించి ఉండాలి. దీంతో 60 ఏళ్లకు పైగా భారతదేశ భవిష్యత్తుని ఒకే ఒక్క కుటుంబం నిర్ణయించింది. కానీ పటేల్ గారు దీనిని చాలా ఈజీగా తీసుకుని తన పదవిని వదులుకున్నాడు. మరియు నిజమైన నాయకుడిలా సాధ్యమైన మార్గంలోనే దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా పటేల్ గారు ఉన్నారు. ఇక దీంతో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒకటి చేసే బాధ్యతను పటేల్ గారు స్వీకరించారు. మరియు భారతదేశానికి మొదటి హోంమంత్రిగా పటేల్ గారు ఎన్నికయ్యారు. కానీ అతనికి ఉన్న ఆ పదవి అంత తేలికైనది కూడా అస్సలు కాదు. అలాగే గాంధీజీ కూడా రాష్ట్రాల సమస్య చాలా కష్టమని పటేల్ గారితో చెప్పారు. వీరు మాత్రమే దీన్ని పరిష్కరించగలరని గాంధీ పటేల్ గారితో అన్నారు. ఇక దీంతో పటేల్ గారు రంగంలోకి దిగారు. పటేల్ గారు మరియు అతని సెక్రటరీ విపి మీనన్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కి చెందిన ప్రతి ఒక్క రాజుని కలుసుకున్నారు. ఎవరైతే ఇండియాలో చేరడానికి రెడీగా ఉన్న రాష్ట్రాలకు ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీ ఇస్తుందని, అలాగే వారి ఫారెన్ అఫైర్స్ ని ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తుందని, అంతేకాక రోడ్లు, రైల్వే, పోస్టల్ వంటి అన్ని కమ్యూనికేషన్లని భారత ప్రభుత్వంచే నిర్వహించబడతాయని అన్నారు. ఇక ఈ రాజులు భారతదేశంలోని సాధారణ పౌరులుగా తప్ప రాజులుగా ఉండరని చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. అయితే దీన్ని సాధ్యం చేయడానికి పటేల్ గారు చాలా కష్టపడ్డారు. అయితే పటేల్ గారు ఆ రాజుల కోసం టీ పార్టీలను ఏర్పాటు చేశాడు. అతను ఆ రాజులని తన ప్లేస్ కి ఆహ్వానించాడు మరియు వారి ప్లేస్ కి వెళ్లి వారిని కలిశాడు. ఇలా ఆ అందరి రాజులతో కలిసి మాట్లాడి వారికి దేశభక్తిని చూపించాడు. ఇక వారిలో కొందరికి వారు ఇండియాలో చేరకపోతే ఏం జరుగుతుందో అని కూడా బెదిరించాడు. అలాగే వారిలో కొందరికి పటేల్ గారు ఆ రాజుల వారసులకు ఫేవర్ గా ఉండేలా అనుకూలమైన చర్యలను తీసుకుంటా అని చెప్పాడు. అయితే ఇక్కడ ఎక్కువగా పటేల్ గారు వారికి దేశభక్తిని చూపించాడు. వారిపైన తన బలాన్ని చూపించలేదు.
ఇక దీంతో ఆ రాజులంతా చిత్తశుద్ధితో ఇండియాలో చేరాలని ఆయన భావించారు. అయితే వారు ఇండియాలో చేరడానికి ఆ ఫైల్ పై సంతకం చేసేందుకు 1947 ఆగస్టు 15 వరకే గడువును విధించారు. అయితే 560 రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా ఇండియాలో విలీనం అవ్వడానికి ఒప్పుకొని ఇండియాలో జాయిన్ అయ్యాయి. కానీ 3 రాష్ట్రాలు మాత్రమే అలా చేయడానికి నిరాకరించాయి. అవే అతి ముఖ్యమైన జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ మరియు హైదరాబాద్ రాష్ట్రాలు. అయితే ఇక్కడ పటేల్ గారికి జునాగఢ్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అది అతని సొంత రాష్ట్రంలో అయిన గుజరాత్లో ఉన్నందున అతని కతియావర్ జిల్లాలోనే ప్రసిద్ధి సోమనాథ ఆలయం ఉంది. కానీ జునాగఢ్ జిల్లా నవాబు పాకిస్తాన్లో చేరాడు. అయితే ఇది పాకిస్తాన్కి చాలా దూరంలో ఉంది మరియు ఆ జనాభాలో 80% మంది హిందువులే ఉన్నారు. దీంతో పటేల్ గారు ధైర్యంగా భారత బలగాలని ఉపయోగించుకొని జునాగఢ్ చేరికను ఉపసంహరించుకోవాలని పాకిస్తాన్ను డిమాండ్ చేశారు. అయితే అనేక పోరాటాల తర్వాత ఆ నవాబ్ కరాచీకి పారిపోయాడు మరియు భారత సైన్యం జునాగఢ్ నియంత్రణను చేపట్టింది. ఇక దీని తర్వాత అక్కడ బహిరంగ ఓటింగ్ నిర్వహించబడింది. ఇందులో 99.5% మంది ప్రజలు భారతదేశంలో విలీనం అవ్వడానికి ఓటును వేశారు. ఇక ఆపై హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, ఇది ఇండియాలోనే అతిపెద్దది. ఇందులో ప్రస్తుత రోజుల్లో భాగాలుగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఉన్నాయి. అయితే దీనిని పరిపాలిస్తున్న రాజు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన ఒక ముస్లిం, కానీ ఇక్కడ 80% మంది హిందువులే ఉన్నారు. ఈ నిజాం అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండడం లేదా పాకిస్తాన్లో కలవడం కోరుకున్నాడు. కానీ అతను భారతదేశంలో చేరడానికి మాత్రం సిద్ధంగా లేడు. అయితే ఇండియాకి స్వతంత్రం వచ్చిన ఏడాది తర్వాత కూడా ఇతను హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. ఇంతలో రజాకార్లని పిలువబడే ముస్లిం దళాలు హైదరాబాద్ మీదుగా వెళ్లే రైళ్లపై దాడి చేయడం మరియు ఆ రైళ్లని లూటీ చేయడంతో పాటు చాలా మంది భారతీయులని చంపేశారు. ఇక ఇదంతా 1947 తర్వాత 1 సంవత్సరం పాటు జరిగింది. అయితే హైదరాబాద్ను స్వతంత్ర రాష్ట్రంగా అనుమతించడానికి భౌగోళికంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది దేశంలోనే భారీ భాగాన్ని తీసివేయడమే కాకుండా ఉత్తరాన్ని దక్షిణం నుండి వేరు చేస్తుంది. సో ఇది చివరికి దేశంలోని దక్షిణ ప్రాంతాలని పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పటేల్ గారు ఇది స్వతంత్ర హైదరాబాద్ అనేది భారతదేశానికి కడుపులో క్యాన్సర్ లాంటిదని చెప్పారు. కానీ నెహ్రూ మాత్రం శాంతి మరియు అహింస పాటిస్తూ సైనిక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఇక చివరికి 1948 డిసెంబర్లో పటేల్ నెహ్రూని ఒప్పించాడు ఇక ఇండియా మాట్లాడడం మానేసి చర్యల్లోకి దూకుతుందని. కానీ నెహ్రూ మాత్రం తానంతట తానుగా ఆర్డర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కాబట్టి నెహ్రూ యూరోప్ పర్యటనకు వెళ్ళాడు. ఇక అప్పుడు తాత్కాలిక ప్రధానిగా ఉన్న పటేల్ గారు ఇదే మంచి సమయం అనుకుని హైదరాబాద్ పై యుద్ధం చేయాలని ఇండియన్ ఆర్మీని ఆదేశించాడు. దీనినే ఆపరేషన్ పోలో అని అంటారు. ఇక కేవలం 4 రోజుల్లోనే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ మొత్తాన్ని వారి చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఎంతో గొప్పగా మనం చెప్పుకుంటున్న హైదరాబాద్ అనేది పటేల్ గారి వల్లనే మనకి వచ్చింది. సో థ్యాంక్ యూ పటేల్ గారు. ఇక హైదరాబాద్ ని సురక్షితంగా పటేల్ గారు ఇండియన్ యూనియన్ లో విలీనం చేయించారు. ఇక మిగిలింది జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే. ఇక నెహ్రూ స్వయంగా జమ్మూ అండ్ కాశ్మీర్ని విలీనం చేసే పనిని చేపట్టారు. అయితే అతను దానిని మెడలో శాశ్వత నొప్పిగా మార్చడమే కాకుండా ఆయన హయాంలో చైనా మరియు పాకిస్తాన్లు సుమారు 1.25 లక్షల చదరపు కిలోమీటర్ల మన భారత భూమిని కోల్పోయాం. ఇక తిరిగి పటేల్ గారి విషయానికి వస్తే భారతదేశంలోని 502 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో ఒకటిగా కలిశాయంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇప్పుడు చెప్పండి, ఇతను ఇంత గొప్ప విగ్రహానికి అర్హుడా కాదా? ఎస్, అవును, అందరికంటే ఎక్కువ, ఈవెన్ మోర్ దెన్ మహాత్మా గాంధీ గారి కంటే ఎక్కువగా ఈయన అర్హుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ప్రస్తుతం మన ఉన్న ఇండియా ఇప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు బీజేపీ తమ నాయకుణ్ణి దొంగలించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాదాపు 60 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. అయినా ఎందుకని పటేల్ గారి ప్రయత్నాలకు తగినంత గుర్తింపును ఇవ్వలేదు? ఎందుకని పటేల్ గారిని పట్టించుకోలేదు? ఎందుకంటే నెహ్రూ అతనితో గొడవలు పడ్డారు. ఇంతకాలం ఆయనని కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోలేదో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో నాకు చెప్పండి. మరియు అతను ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోని చూపించండి.